ఇదొక బ్రేకింగ్ న్యూస్ అనాలా హఠాత్ పరిణామం అనాలా ఏం చెప్పాలనో కూడా అర్థమవుతలేదు. ఎందుకంటే ఇది హఠాత్ పరిణామం కాదు, అనుకున్న పరిణామాలే. మనం గతం నుంచి చెప్పుడు వచ్చినాం, బీఎస్పీ పార్టీకి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎప్పుడైతే దాన్ని హ్యాండిల్ చేసినాడో, ఎప్పుడైతే ఆయన తీసుకున్నాడో అప్పటి నుంచి కాస్త అనుమానాస్పదంగా అనిపించింది ఆయన మూమెంట్స్ అన్ని కూడా. బీఎస్పీ పార్టీ ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ వదిలిన బాణమే అని చెప్పేసి ముందు నుంచి ప్రెడిక్షన్స్ వచ్చినా, స్పెక్యులేషన్స్ వచ్చినా కూడా కొంతవరకు బీఎస్పీ పార్టీ సిద్ధాంతాలను నమ్ముకున్న బహుజనులు, స్వేరోస్ చాలామంది కూడా పాపం ఆయన నమ్ముకొని ఆయన వెంట నడిచే ప్రయత్నం చేసిర్రు. ఇన్నాళ్ళకు ఒక బహుజనులకు అండదండగా ఉండే ఒక పార్టీ వచ్చిందని చెప్పి సంబరపడ్డారు. దానికి అనుగుణంగా నిస్వార్థంగా కష్టపడ్డారు కూడా. సో కొంత రిజల్ట్ కూడా కనిపించింది. మరి ఇన్స్టాంట్ రిజల్ట్ కావాలనుకున్నాడు, మరి రాజకీయాల్లో అట్లాంటివి అయితే సాధ్యం కాదు. కానీ పదవులు కావాలనుకున్నాడు. ఒక్క నాగర్ కర్నూలులో నేను ఎంపీకి వెళ్తే చాలనుకున్నాడు ఏమో. పొత్తులో భాగంగా నాగర్ కర్నూలు ఇచ్చారు, ఇంకేదో హైదరాబాద్ స్థానం, అసలే గెలవని స్థానం ఒకటి ఇచ్చారు. సో దీని ద్వారా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం చెప్పదలుచుకున్నాడు, నేను ఒక్కని ఎంపీకి గెలుస్తుందని చెప్పేసి. ఇప్పుడు బీఎస్పీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కొంతమంది హార్డ్ కోర్గా పనిచేసిన వాళ్ళు ఫస్ట్ పొత్తు అనే డెసిషన్ కానీ బాధపడ్డారు. ఇంకా కొంతమంది అటు న్యూట్రల్గా ఉండేటోళ్ళు, ఇంకొంత కోవట్లు మాత్రం తీసుకొని నిర్ణయం కరెక్టే అని చెప్పేసి ఒక మన కాన్సీరామ్ డైలాగ్స్ కొని చెప్పారు. నువ్వు పోతున్న ప్రయాణంలో ఏదైతే అది నువ్వు ఏది దొరికితే అది దొరికితే గాడిద ఎక్కిపోతా అని చెప్పేసి, కానీ అట్లాంటి డైలాగులు చెప్పారు. గాడిద పోతే కుంటిదైనా గుడ్డిదైనా గాడిద ఎక్కిపోతా అన్నాడు. కానీ గాడిద ఎక్కిపోవడం తర్వాత వీళ్ళే ఈ క్యాండిడేట్ ఒక గాడిదలాగా వీళ్ళందరినీ దాన్ని ఏమంటారు, బీఆర్ఎస్ పార్టీ బాధ్యతల్ని, బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలను మోయడానికి తయారైపోయింది. ఇలా చెప్పడానికి బాధ అనిపించినా కూడా మనమే ఒక గాడిదలాగా చాకరీ చేయడానికి సిద్ధపడిపోయినాం. దొరగాడిలా తీసుకపోయి అక్కడక్కడగా ఇండివిజువల్ ఫోర్స్గా ఉన్న బహుజనుల్ని, అణగారిన వర్గాల్ని కంబైన్డ్ ఫోర్స్గా తీసుకొచ్చి నిజంగా కట్టగట్టినట్టు కట్టేసి అందరు తీసుకుపోయి దొడ్లో పడేసిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని మనం ముందే చెప్పినాం. చెప్పిన వీడియో కూడా చూడండి ఒకసారి, మనం గతంలోనే చెప్పినాం. ప్రేక్షకులందరికీ నమస్కారం, నేను రమేష్ పోతరాజు. చాలా రోజుల క్రితమే నేను ప్రెడిక్ట్ చేసిన ఒక అంశం ఇవాళ నిజమైంది. మీరు అవునన్నా కాదన్నా ఇదే నిజం. నా సన్నిహితుల దగ్గర 10 days బ్యాక్ ఏం జరిగింది అంటే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ పార్టీని ఎప్పుడైతే టేక్ ఓవర్ చేశారో అప్పుడు జరుగుతున్న పరిస్థితిలో నేను ఒక డిస్కషన్ తీసుకొచ్చిన. సో నేను ఇందాక ఇప్పుడు మీకు డైరెక్ట్ చెప్పిన విషయమే ఇలా కూడా ఉంటుంది. ఎందుకంటే అక్కడక్కడ ఉన్న అణగారిన వర్గాల్ని, బహుజనులందరినీ కూడా ఒక దగ్గర తీసుకొచ్చి, ఎందుకంటే దళిత వర్గాలు, బహుజన వర్గాలు మిగతా వాళ్ళందరూ కేసీఆర్ నమ్మే పరిస్థితి లేరు కాబట్టి, దళిత బంధు అని చెప్పి మోసం చేసినా, 3 ఎకరాల భూమి అని చెప్పి మోసం చేసినా, ముఖ్యమంత్రి అని చెప్పి మోసం చేసినా కాబట్టి వాళ్ళని చెప్తే వినే పరిస్థితులు లేరు. కాబట్టి నువ్వు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వాళ్ళందరూ ఒక దగ్గర తీసుకొచ్చిన తర్వాత నా దగ్గర తాకట్టు పెట్టేసి అని చెప్పినట్టుగా అనిపించింది. ఆయన ప్రయాణం మొత్తం కూడా చూస్తే అని చెప్పిన. సో అదేవిధంగా జరిగింది. రానా ఆయనకు సంబంధించిన ఈ ట్విట్టర్లో ఇది ట్వీట్ చేసిండు. అసలు దీని సారాంశం చెప్పు నాకు ఒకసారి. అసలు ఏంటంటే ఇంతకుముందు చూసుకుంటే గతంలో కూడా చాలాసార్లు చూసుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నుంచి ఈ దళితులు ఎవరైతే ఉన్నారో, దళితులు కానీ బహుజనులు కానీ, సో వీళ్ళందరినీ ఒక్క దగ్గర తీసుకొచ్చారు. సో చాలాసార్లు మీరు చెప్పినట్టు ఆరోపణలు కూడా వచ్చినాయి. ఏంటంటే అందరినీ తీసుకొచ్చి ఫైనల్లీ కేసీఆర్ చేతిలో పెడతారని చెప్పేసి. సో ఫైనల్ ఈరోజు ఆ రోజు వచ్చేసింది. అండ్ నిన్న మొన్న చాలా వరకు ఇటు చూసుకుంటే రీసెంట్గా జరిగిన లక్డీ కపూర్ బహుజన సమాజ్ పార్టీకి సంబంధించిన మీటింగ్లో కూడా తను చెప్పారు అనమాట. అంటే పార్టీ శ్రేణులకు చెప్పారు ఏంది ఇట్లా జాయిన్ అయిద్దాం మనం, ఎందుకంటే మనకి ఇప్పుడు ఏం లేదు, సో జాయిన్ అయితే సపోర్ట్ వస్తుంది అని. అంటే బహుజనవాదులు ఎట్లుంటారు, కట్టర్ బహుజనవాదులు ఉంటారు. ఓకే, పొలిటికల్ వ్యూహంలో తప్పులేదు, కానీ వీళ్ళు ఎంచుకున్న ఆ వ్యూహంలో ఎవరింట ప్రయాణం చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. ఇన్ని రోజులు అది చెడ్డ గాడిద, దాంతో ప్రయాణం కాదు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న గాడిద అని చెప్పేసి బీఆర్ఎస్ని తిట్టి, ఇలా అదే గాడిదని ఎక్కితే నీ ప్రయాణం ఎట్లా సాగుతుంది? అదే ఉంది. ఇక అప్పుడు కార్యకర్తలు కూడా చాలా మంది వ్యతిరేకించారు. అయినా సరే ఆయన వన్ మ్యాన్ ఆర్మీలోకి వెళ్ళిపోయింది. అండ్ ఫైనల్ రోజు రిజైన్ కూడా చేశారు. సో ట్విట్టర్ వేదికగా కూడా రిజైన్ చేశారు. సో ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. డియర్ ఫెలో బహుజన్స్, ఐఎమ్ అనేబుల్ టు టైప్ దిస్ మెసేజ్ బట్ ఐ మస్ట్ డూ ఇట్ ఎనీవే. అంటే నేను ఈ మెసేజ్ టైప్ చేయలేకపోతున్నా, కానీ ఎట్లయినా సరే టైప్ చేస్తా అని చెప్పేసి చేశారు. అట్ ద టైమ్ టు టేక్ ఏ న్యూ పాత్ హ్యాస్ అరైవ్డ్. సో కొత్తగా ఛాన్స్ వచ్చింది, కొత్త ఇక టైం వచ్చింది, నేను ఎట్లా చేయాలని చెప్పేసి చెప్పారు. ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ దిస్ పోస్ట్ అండ్ హ్యావ్ నో చాయిస్ లెఫ్ట్. సో అతనికి ఇలాంటి చాయిస్ లేదంటే ఇప్పుడు కూడా లేదు, ఇంకా ఛాన్సెస్ ఏం లేవు. ఇక గుర్తుపెట్టుకోవాలి ఆ అంశం. ఈడ బహుజనుల మధ్య చాయిస్ లేదు, కానీ బీఆర్ఎస్ పార్టీ ఏదో చాయిస్ ఉన్నట్టు లేదు. ఇక ఇంకెక్కడ కూడా అంటే అవకాశాలు ఇస్తారేమో కానీ ఇంకా కష్టమే. సో విత్ ఎవీ హ్యాడ్ ఐ హ్యావ్ డిసైడెడ్ టు లీవ్ బహుజన్ సమాజ్ పార్టీ. సో మెన్షన్ చేసేసారు, ఇంకా బహుజన్ సమాజ్ పార్టీని వదిలేసిన, మధ్యలో వదిలేసిన, నట్టేట ముంచేసిన అని చెప్పేసి పెట్టేసారు.
I don't want the image of the great party to suffer because of recent decisions, no matter how well we inform that they are in the under my leadership. Okay. At the same time, I also don't want to compromise on certain core principles and personal character. So ఇది ఏం మెన్షన్ చేసినంటే కొన్ని ప్రిన్సిపల్స్ నేను నమ్మినా, సో ఆ నమ్మిన ప్రిన్సిపల్స్ ఎలాంటి కూడా కాంప్రమైజ్ గాను అని ఇతను చెప్తారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. ఇతన్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంది? ఎందుకంటే చాలా మంది బహుజనులు చూసుకోవచ్చు, ఇటు స్వారోస్ అని కూడా మెన్షన్ చేశారు కదా. సో స్వారోస్ అనేటోళ్ళు బ్లైండ్ గా ఆర్ఎస్పీ సార్ ని చూసి ఆయన వెనకనే నడిచారు, ఎలక్షన్ లో కానీ ఇప్పుడు చూసినా సార్ వెనకనే నడిచారు. అలాంటి వాళ్ళని ఇప్పుడు తీసుకొచ్చి మధ్యలో రోడ్ మీద తీసుకొచ్చేసిన. నువ్వు ఏదైతే ప్రిన్సిపల్ దగ్గర కాంప్రమైజ్ కాను అని అంటున్నారో, మీరు ఎవరినైతే నమ్ముకొని పోయిర్రో, మీ పరిస్థితి అట్లా ఉంటే మరి మిమ్మల్ని నమ్ముకోవాల్సిన పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఏంది? ప్రిన్సిపల్స్ కాదని, సిద్ధాంతాలు కాదని కూడా చాలా మంది పర్సనల్ గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయ్యి ఉంటే చాలు అనే ఉద్దేశంతో కూడా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ ఇక్కడ కమాండ్మెంట్స్, మన స్వారోస్ లో 10 కమాండ్మెంట్స్ ఉంటాయి, అందులో ఒకటి కూడా రాశారు, యాజ్ ఎ స్వారో ఐ షల్ నాట్ బ్లేమ్ ఎనీవన్ ఫర్ మై ఫెయిలియర్స్ అని ఉంటుంది, రైట్? సో ఇక్కడ ఎవరు ఫెయిల్ అయ్యారు? సో మీరే కదా ఫెయిల్ అయ్యారు. సో ఇదే అంశం మీద మనం ఒకసారి కొంతమందిని లైన్లో తీసుకునే ప్రయత్నం, మన తెలంగాణ శ్యామని లైన్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం, దీని మీద అభిప్రాయం చెప్పమని. నమస్తే అన్న. నమస్తే. తెలంగాణ శ్యామ్ గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సార్ అన్న చెప్పండి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నిర్ణయాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇది ఒక హఠాత్ పరిణామమా లేకపోతే అనుకున్న పరిణామమేనా? వాస్తవానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎంతో నిరాశగా ఉన్నటువంటి బీఎస్పీ కార్యకర్తలు కానీ, ఇంకెప్పుడు వస్తుందో అధికారం, బహుజన రాజ్యం అనేది చూసేటువంటి నిరాశవాదులందరికీ ఒక ఊతం వచ్చినట్టు అనిపించింది. ఓకే. ఆయన సుమారుగా ఇప్పుడు 4-5 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా, మేబీ ఎగ్జాక్ట్ గా నాకు డేట్ అయ్యేది. నెలకొండ సభ మొట్టమొదటి సభ, నెలకొండ సభలోనే సార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పదవి బాధ్యతలు చేపట్టారు కండవ కప్పుకొని. అయితే నా ఇంటెన్షన్, నా ఆలోచన ప్రకారం అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు మాయావతి గారికి చెప్పకుండానే కేసీఆర్ ను కలిసినట్టు నాకు తెలిసినటువంటి సమాచారం. తర్వాత మాయావతి గారు మరి నాకు చెప్పకుండా నువ్వు ఎందుకు పొత్తు పెట్టుకున్నావని ఇటువంటి ఏదైతే ఉందో, ఎందుకు నిర్ణయం తీసుకున్నావు నాకు చెప్పకుండా కేసీఆర్ తో పొత్తుకన్నా అన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏదైనా మాట అనుకుని తిరిగిందా, దాంతో వారు ఏమైనా రాజీనామా చేశారనేది నాకు తెలిసినటువంటి సమాచారం. నేను అనుకుంటున్నా కాకపోతే సరే, పార్టీ అధిష్టానానికి ఈయనకు మధ్య ఏదైనా జరగవచ్చు, కానీ ఈ నిర్ణయం అనేది ఈయన సొంతంగా తెలంగాణకు బాస్ అన్డౌటెడ్లీ పగ్గాలు ఈయన కప్పచెప్పేసింది కాబట్టి ఈయన ఓన్గా డిసిషన్ తీసుకోవచ్చు అని తీసేసుకున్నట్టున్నాడు. అయితే ఈ డెసిషన్ అట్లా ఉండదు. జాతీయ పార్టీలలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీజేపీ ఇంతకుముందు పండించని ఎందుకు అధ్యక్ష పదవి ఇచ్చారు అనుకున్నావు? ఆయన ఎప్పుడైనా సరే నీకు నేషనల్ పార్టీస్ ఎలా ఉంటాయంటే వాళ్ళకి చెప్పకుండా ఏం చేయకూడదు. ఓకే. రాహుల్ గాంధీ అయితే సరే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇక్కడ ఎవరికైతే పిసిసి అధ్యక్షుడు ఇచ్చారో ఆయన ముఖ్యమంత్రి రావరు కదా ఢిల్లీ, అక్కడ ఎవరైతే నిర్ణయిస్తారో వాళ్ళు ఉంటారు. ఆ కోణంలో మాయావతి గారికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఏమైనా చెడిందని నేను అనుకుంటున్నాను. ఓకే, చెడిపోవచ్చు. నేనేమంటున్నా అంటే సరే, ఆ పార్టీలో ఇంటర్నల్గా ఏం జరిగింది అనేది తర్వాత అంశం. అసలు ఇప్పుడు ఈ జరిగిన పరిణామంతో అసలు తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఎట్లా ఉండబోతున్నాయి, ఆయన నమ్ముకొని వచ్చిన కార్యకర్తల పరిస్థితి ఏంది, హార్డ్ కోర్గా పనిచేసిన వాళ్ళ పరిస్థితి ఏంది? మొన్న పొత్తు నిర్ణయంతో చాలామంది కొంత అసంతృప్తి ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు పూర్తిగా ఒక రకంగా ఇక విలీనం లాంటి టైప్ ఇది ఏంటంటే, ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి పెద్ద ఫేసు బీఎస్పీ పార్టీ నుంచి బయటకు వచ్చేసిందంటే అట్లాంటి ఒక కట్అవుట్ దొరకడం మళ్ళీ కష్టమే కదా. తీరని లోటే, బీఎస్పీకి అయితే తీరనటువంటి లోటే. ఎందుకంటే ఆయన గతంలో సేరో అని పూర్వ విద్యార్థులందరికీ ఒక సంఘం పెట్టి వాళ్ళందరినీ ఒక దగ్గరికి సమీకరించి వాళ్ళందరూ కొన్ని లక్షల మంది ఉన్నారు ఇప్పుడు సేరోస్. వాళ్ళందరూ మేబీ బీఎస్పీతో ఉండకపోవచ్చు, ఆర్ఎస్పీ గారితో నడవచ్చునని నా ఆలోచన. కాకపోతే సారు నాకు పర్సనల్ గా ఆర్ఎస్ కుమార్ సార్ అంటే చాలా ఇష్టం. రాజకీయంగా ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలను మాత్రం నేను ఖండిస్తా. ఆయన సొంతంగా పార్టీ పెట్టుకుంటే బాగుంటుందని నా ఆలోచన. ఇంకా పార్టీ పెట్టుకుంటే బాగుంటది. ఇంకా సొంతంగా పార్టీ పెట్టుకుని నమ్మే పరిస్థితి ఉందంటారా? అప్పుడు ఆయన చేతిలో ఉంటది కదా, నిర్ణయం తీసుకునే అధికారం ఆయన చేతిలో ఉంటది కదా. అప్పుడు మాయావతి గారినో నిన్నో నన్ను అడగాల్సిన పని ఉండదు కదా. అట్లా ఉండదు కాబట్టి ఆయన రాజకీయ పార్టీ పెట్టుకుంటే బాగుంటది. లేదు కానీ ఇప్పుడు అంటే ఒక చర్చ జరుగుతుంది. కేసీఆర్ గారు కలిశారు గత 1 గంట సేపటి కిందట. ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు కలిసినప్పుడు బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి బీఆర్ఎస్ లో చేరేటువంటి అవకాశం, అట్లా చేరితే కనుక ఎవరు ఉండరు ప్రజలు, అది నమ్మక ద్రోహం చేసినట్టయితే జాతికి కానీ బహుజన సమాజానికి కానీ. ఇప్పుడు ఇంకొక చర్చ జరుగుతుంది, ఇది ఎంతవరకు వాస్తవమో మీరే చెప్పాలి. అంటే బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి అప్పచెప్తారు, ఎందుకంటే వరుసగా వాళ్ళ కుటుంబ సభ్యులంతా జైలుకు పోయే పరిస్థితి జైలుకు పోయే అంటే ప్రెడిక్షన్స్కు తప్పలేదు కదా. ఇప్పుడు
ప్రెడిక్షన్స్ ఎంతనే చేయొచ్చు. సో ఏం జరుగుతుందంటే కేసీఆర్ ఫ్యామిలీ వరుసగా జైలుకు పోయే పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఇంకా అల్లుడు హరీష్ రావు నమ్మే పరిస్థితి లేదు. అందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి అప్పచెప్పి 4 రోజులు నడుపు పడవా అని చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఎంతవరకు మీరు చెప్పండి రమేష్ గారు, ఎవరైనా నమ్ముతారా? ఎవరైనా నమ్ముతారా చెప్పండి. అది ఏంటంటే వాళ్ళు అంటే ఓ సార్కు బాగా సార్ అంటే హైలైట్ చేయడం కోసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఏమంటారు బీఆర్ఎస్ పగ్గాలు ఇస్తారని వాళ్ళు ఆయన మీద అభిమానంతో అట్లా ప్రచారం చేస్తే చేసుకోవచ్చాము. కానీ తప్పది ఇట్లా 15 ఏళ్ల నుంచి 14 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి తెలంగాణ ఉద్యమం చేసినటువంటి కేసీఆర్ గారు ఆయన చేతికి అధికారం ఇస్తారంటే వీళ్ళు ఎట్లా నమ్ముతున్నారు నాకు అర్థం కాదు. అవు కదా ఏడట్లా ఏడు కాకపోతే ఏదైనా ఏమంటే టికెట్ ఇచ్చి మేబీ గెలిపించుకునేటువంటి అవకాశం ఉంటే ఉంటుంది. ఒకవేళ బీఆర్ఎస్ లోకి వెళ్తే అది ఆయన వ్యక్తిగత నిర్ణయం. కానీ రాజకీయంగా మొత్తం ఇప్పుడు ఏదైతే బహుజనవాదంతో కూడా 2-3 రకాల పార్టీలు అటు ఎంఆర్పిఎస్ మందకృష్ణ గారు కానీ ఇటు విశారదన్ మహారాజ్ గారు కానీ ఇట్లా రకరకాలుగా ఉన్నారు కదా, వాళ్ళందరికీ బూస్ట్ అయ్యే అవకాశం అని ఉందా? ఉంటుంది, 100% ఉంటుంది కదా, 100% ఉంటుంది కదా. బూస్ట్ అయ్యే అటువంటి అవకాశం ఉంటే దాంట్లో నుంచి వెళ్ళిపోతారు. మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి కోసం ఎకరాల భూములు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలకు రాజీనామా చేసి సారెంట నడిచిన వాళ్ళు ఉన్నారు, 1000 రూపాయలు ఫండింగ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ సారు సమాధానం చెప్పుకునేటువంటి అవకాశం. నేను ఇందాక ఒక స్టాటస్ చూసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెంట చాలా ఏళ్ళ నుంచి నడుస్తున్న ఒక రాష్ట్రంలో అప్రస్తుతమైన పేరు ఆ జిల్లాకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి దాదాపు 11 ఏళ్ళుగా ఆయన వెనకాలనే సావాసం చేసిన 11 ఏళ్ల జీవితాన్ని నేను వెనక్కి తెచ్చుకోలేను, ఇక ఆత్మహత్య శరణ్యం, ఆయన కూడా ఆత్మహత్యకు గురైండు అని చెప్పేసి ఒక రకమైన ఎమోషనల్ స్టేటస్ పెట్టిండు. నిజంగా ఇట్లా ఆయన నమ్ముకొని ఉన్న లాంటి ఇట్లా కొంత జిల్లా స్థాయి నాయకుల పరిస్థితి ఎలా ఉండబోతాడు? అట్లా ఎవరికైనా చేసుకోవాలనే ఆలోచన ఉంటే తప్పుడు, అట్లా చేసుకోకూడదు, తప్పే. ఇప్పుడు రాజు వచ్చినంత మాత్రం రాజ్యం వస్తుందా? కావదు కదా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మొదలు పెట్టింది కాదు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్తో అంతమయ్యేది కాదు కదా బహుజనవాదం. నువ్వు తెచ్చినా నేను తెచ్చినా రాజ్యం ఉంటుంది, పరిపాలన ఉంటుంది, ప్రజలు ఉంటారు. కాబట్టి అంత మాత్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పోయినంత మాత్రాన మనమే ఆత్మహత్య. ఈ బహుజనవాదాన్ని ముందుకు తీసుకుపోయే బాహుబలి దగ్గరలో ఎవరైనా కనిపిస్తారా అండి మీకు? ఎందుకు ఉండదండి? నువ్వు ఇంక కొత్త వాళ్ళు ముట్టుకొని రారా? ఇంకా నువ్వు నూతన సమాజం తయారు కాదా? ఇంకా కొత్త వాళ్ళు రారా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారే ఉన్నారా? ఇట్లా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు బహుజనవాదాన్ని ఎత్తుకొని వీళ్ళ బతుకులతో ఆడుకొని టైంకు వాళ్ళ సొంత నిర్ణయాలతో నట్టేయడం వచ్చిపోతున్న పరిస్థితిలో నమ్ముతారంటారా ఇట్లా ఇంకా జనాలు? నమ్మకం కలిగించాలి. నాయకుడు అనేటువంటి ప్రజలకు నమ్మకం కలిగిస్తే ఉంటాడు. ఇట్లాంటి వాళ్ళు అంటే ఎవరు ఇప్పుడు మనకు ఏదైనా ఒక రాజకీయ పార్టీలోకి వెళ్ళేటప్పుడు వాడు ఎందుకు పోతాడు? వాడి టికెట్ కోసమో, ఫ్యూచర్ కోసమో, భావజాలం కోసమో, లేకపోతే వాడికి ఏదైనా మేలు జరుగుతుందనే ఆలోచనతో పోతాడు. అవన్నీ పసిగట్టుకొని కార్యకర్త కూడా ఎప్పుడైనా గుడ్డిగా నాయకుడు నమ్మొద్దు, వెనక ముందు ఆలోచించుకొని నమ్మాలి. అది బీఎస్పీ కార్యకర్త అయినా బీఆర్ఎస్ కార్యకర్త. ఇంతకుముందు కవిత గారు నిన్న మొన్న లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పెట్రోల్ డిగ్రీ పోసుకున్నారంట కదా. అట్లాంటివి ఎవరో చేసుకోవద్దు. సో వ్యక్తిని కాదు వ్యవస్థని సిద్ధాంతాలు నమ్ముకొని నడిచే వాళ్ళకి ఇబ్బంది ఉండదు అంటారు. సో ఫైనల్గా తెలంగాణ సమాజానికి కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నమ్ముకున్న వాళ్ళకి కానీ ఫైనల్గా మీరు ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే చెప్పండి. ఓపికతో ఉంటే బెటర్ బ్రదర్. కొంచెం ఓపికతోని ఉంటే అంటే ఇంకేమి కన్ఫర్మ్ కాలేదు అధికారికంగా. మరి వాళ్ళ బహుజన్ సమాజ్ పార్టీ ఇంకేం చెప్పలేదు. ఆయన అయితే రాజీనామా చేసినట్టు వార్తలు అయితే వస్తున్నాయి. కానీ అంత మాత్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నంత మాత్రం ఇప్పుడు ఆయన ఉండి ఎలక్షన్ లో పోటీ చేసిన ఓటు % కూడా ఏం పెరగలేదు కదా. ప్రవీణ్ కుమార్ సార్ పెరగలేదు కదా. ఓకే, కష్టపడి ఉంటే బాగుండేది. ఓపికతో ఉన్నారు బీఎస్పీ కార్యకర్తలు. అట్లా ఓపికతో ఉంటే బాగుంటది. సిద్ధాంతాన్ని నమ్ముకుని ఉన్న వాళ్ళు మేబీ బీఎస్పీలోనే ఉంటుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అంటే నడవకపోవచ్చు అనేది నా ఆలోచన. వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు, వ్యవస్థ శాశ్వతం. 100% అంతే కదా. ఓకే ఓకే, థ్యాంక్ యూ శ్యామ్ గారు. థ్యాంక్ యూ. సో ఇది తెలంగాణ శ్యామ్ యొక్క అభిప్రాయం. ఇట్లా ఈయనతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అభిప్రాయాలు కూడా ఇట్లనే ఉన్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తోటి మొదలు కాలేదు పార్టీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తోటి అంతం కాదు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఆయన ఇంకా అంటే గతంలో ఎన్నడలేని విధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ పార్టీ పగ్గాలు చేపట్టిన సందర్భం నుంచి అయితే కాస్తంత హైప్ వచ్చిన మాట వాస్తవం, కాస్తంత జోష్ నిండిన మాట అయితే వాస్తవం. ఇప్పటితోటి ఈ దెబ్బతోటి చాలామంది కాస్తంత న్యూట్రల్గా ఆలోచించే అవకాశం అయితే ఉంది. కాస్త ఎవరు వచ్చినా కూడా కొన్ని రోజులు నమ్మలేని పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. సో ఇది ఓవరాల్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సంబంధించి ఆయన రాజీనామాకు సంబంధించి వార్తలు చక్కర కొడుతున్నాయి. దానికి సంబంధించి ఆయన బయటకు వచ్చి మాట్లాడాల్సి ఉంది ఇంకా. సో తన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది, సో దీని నిర్ణయాన్ని కార్యకర్తలు కూడా ఎట్లా స్వీకరిస్తారనేది మనం మున్ముందు వేచి చూడాల్సిందే.